టీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. ఆర్టీసీ నుంచి మనకు ఒక బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఈసారి మనకి చాలా భారీగా జాబ్స్ అయితే ఫిల్అప్ చేయబోతుంది ఆర్టీసీ డిపార్ట్మెంట్లో. మీరు నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే కనుక 3035 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా డ్రైవర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే, సో రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి. లైక్ డ్రైవర్ పోస్టులు, శ్రామిక్ పోస్టులు, ఇంజనీరింగ్ పోస్టులు, ఈ విధంగా రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి. మనం ఈ వీడియోలో టోటల్గా 3035 వేకెన్సీస్లో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి తెలుసుకుందాం. అలాగే నోటిఫికేషన్ రిలీజ్ గురించి మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఇది ఇప్పుడే వచ్చిన అప్డేట్ కాబట్టి ఎక్కువ మంది తెలియకపోవచ్చు. వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా మీకు ఫ్యూచర్లో ఆర్టీసీ డిపార్ట్మెంట్ జాబ్స్ గురించి, లేకపోతే వేరే డిపార్ట్మెంట్ జాబ్స్ గురించి, గవర్నమెంట్ జాబ్స్ గురించి మీకు అప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క రోజులో 3500 రూపీస్ నేను ఎర్న్ చేశాను, మొబైల్ ప్లస్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని. అది నేను ఎలా ఎర్న్ చేశాను ఏంటి అని చెప్పేసి నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను. అది చాలామందికి యూజ్ అయింది, చాలామంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో మీరు కూడా ఆ వీడియో చూసుకొని డబ్బులు అయితే సంపాదించుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత చూడండి, టీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మనకు ఫిలప్ చేయబోయే పోస్టులు వేకెన్సీస్ లిస్ట్ అనమాట ఇది. సో డ్రైవర్ పోస్టులు అవుట్ ఆఫ్ 3035 వేకెన్సీస్లో డ్రైవర్ పోస్టులే మనకు దగ్గర 2000 వేకెన్సీస్ ఉన్నాయి. 2000 వేకెన్సీస్. అలాగే శ్రామిక్ అనమాట 743 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ 114 ఉన్నాయి. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84 ఉన్నాయి. డిఎం ఏటీఎం మెకానికల్ ఇంజనీర్ 40. తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23, మెడికల్ ఆఫీసర్ 14, సెక్షన్ ఆఫీసర్ సివిల్ 11, అకౌంట్స్ ఆఫీసర్ 6. టోటల్గా 3035 వేకెన్సీస్. సో ఈ వేకెన్సీస్ అంటే ఈ డిపార్ట్మెంట్లో ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్కి ఒక ఫైల్ అయితే వెళ్ళింది. సో వన్స్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో అది త్వరలోనే మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట. సో మీరు కనుక టీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ.